సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ అవుతుందో ఎవరి విశ్వరూపం చూడాల్సి వస్తుందో అని భయపడి సత్తన్నారు ప్రజలు. రోజుకు స్టోరీ రిలీజ్ అవుతుంది. ఇలాంటప్పుడు తెగ అడావడి చేసేస్తుంటాడు మా తిరకాసనయ్య. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏడు చేస్తున్నాడో కనుక్కుందాం. ఓ తిరకాసనయ్య, జోగన్ను బలం ఉందా లేదా? ఇటీ జోగన్ను అదిగో అక్కడ ఒకటే మిగుడ్లు వేసుకొని నన్ను ఏ చూస్తుందనా? జోగన్ను నన్ను చూడంగానే గుర్రమని కోపంగా చూసి లోపలికి పరిగెత్తిందనా? ఇటీ నేను అక్కడ 2 సింహాలు రెస్ట్ తీసుకుంటుండేనా? నన్ను చూడంగానే నోరంతా తెరిచి ఇట్ట ఆవులించినా దగ్గరగానే వెళ్ళావు. మరి అసలే నువ్వు నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులో ఉంటావు. ఇటువైపు నుంచి ఒక తెల్లటి పులి ఇప్పుడే లేచి గుహలోంచి బయటకు వచ్చింది, మళ్ళా లోపలికి వెళ్ళిపోయిందనా? ఏనుగులు ఎలుగు బంట్లు చాలా ఉండేనా ఇక్కడ? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు తిరకాసు. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? జూలో ఉన్నానా? కోసి తొయ్యినమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళినట్టు రాష్ట్రంలో ఇన్నేసి ఇష్యూస్ పెట్టుకొని నువ్వు తీరిక జూ పార్క్ వెళ్ళి పులిని చూసా, పిల్లిని చూసా, నక్కని చూసా అని చెప్తున్నావేటనయా? నేనేమన్నా టైం పాస్ కోసం వచ్చానంట జోగన్నా. ఏంటంటే మాట్లాడతావా? న్యూస్ కవర్ చేయడానికి వచ్చా. ఏం న్యూస్? అదేనా మన పవన్ కళ్యాణ్ సారులా విశాఖపట్నంలో ఉండే జూని సందర్శించాడు ఆయన. అంతకంటే పెద్ద న్యూస్ ఇంకేముంటుంది జోగన్న, అందుకని ఇక్కడికి వచ్చా. అవునా? అయితే పెద్ద వార్తే. ఇంతకీ ఏం చేశాడు జూలో పవన్ కళ్యాణ్? 2 జిరాఫీల్ని దత్తత తీసుకున్నాడనా? వాటికి అరటి పండు కూడా తినిపించారు ఆయన. ఎంత మంచోడనా ఆయన. వెరీ గుడ్. ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుగు బంట్లు ఏం తింటాయి అని అడిగి తెలుసుకున్నాడని ఆయన. అదంతా సరే గాని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారని ఒక అమ్మాయి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది కదా, ఆ ఇష్యూ మీద ఏమైనా మాట్లాడా పవన్ కళ్యాణ్? అట్నుంచటు ఆ ఏనుగుల దగ్గరికి పోయాడనా? వాటికి 2 చెరుకు గళ్ళు కూడా ఇచ్చారన్నా ఒక్కో దానికి. ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరాస్కాల్పై ఆయన స్పందన ఏంటి? అక్కడి నుంచి సీతాకోక చిలుకల పార్కు కూడా పోయాడనా? అక్కడ కూడా వాటిని శుద్ధంగా చూసి ముచ్చట పడ్డాడు సారు. అరే నేను చెప్పేది వినవా నువ్వు? ఇప్పుడు ఆ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నా మాట్లాడా? ముందే విషయం చెప్పు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సారు ఎలుగు బంట్ల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్ను కూడా ప్రారంభించారు జోగన్న. అది సరే తిరకాసన్యా, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా న్యాయం చేస్తాడనేది ఏమన్నా చెప్పాడా? చెప్పాడు కదా. ఏం చెప్పాడు? జీవ వైవిధ్యం కాపాడడంలో జంతు ప్రదర్శనశాలలు కీలక పాత్ర పోషిస్తాయి అన్నాడు జోగన్న. తిరకాసు, నేనేం అడుగుతున్నాను, నువ్వేటి మాట్లాడుతున్నావు? జూలో కూడా పవన్ కళ్యాణ్ సార్ని ప్రశాంతంగా ఉండనివ్వవా ఏందా? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వేటేటో చెప్తావేటి? జూలో ఉండే పులులు, ఎలుగు బంట్లు, ఏనుగుల కంటే కూడా ఆ ఇష్యూ ఏమైనా ఎక్కువైపోయిందా? అసలు నీకు జంతువుల పట్ల కొంచెమన్నా ప్రేమ ఉందా అని నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. అప్పు నువ్వు నీ సొల్లును. అరే ఓ పక్క అక్కడ ఒక ఎమ్మెల్యే బూత్ కథా చిత్రం సోషల్ మీడియా కోడే కోతుంటే అసలు నీ గొడవ నీదే, కానీ నేను చెప్పేది వినవా? ఏంటి ఇందాక లోపలికి పరిగెత్తిపోయాడు ఎలుగు పంటి పిల్ల, అది మళ్ళా బయటకు వచ్చిందనా? అను అది నన్నే చూస్తుందనా? ఓ త్రికాసనియా, అది వెనకాల పెద్ద పులి.